హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు డేట్ వచ్చి 2వ తేదీ మే 2024. ఈరోజు టాటా ఐపీఎల్ సీజన్ 2024లో ఈరోజు జరిగిన మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్కి అండ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్కి. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాదు జస్ట్ ఒక్క రన్ తేడాతో గెలిచింది. రాజస్థాన్ ఓడిపోయింది. రాజస్థాన్ ఈ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ ఐపీఎల్ పాయింట్ టేబుల్లో మాత్రం టాప్లోనే కంటిన్యూ అవుతుంది. రాజస్థాన్ రాయల్స్కి జస్ట్ 2 లాస్ మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాదు ఈ మ్యాచ్ జరగకముందు ఫిఫ్త్ ప్లేస్లో ఉండింది. ఇప్పుడు 4th ప్లేస్కి జంప్ అయింది. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలవడం వల్ల టోటల్ 6 విన్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. మొత్తం పాయింట్స్ వచ్చి 12 పాయింట్స్ ఉన్నాయి. టాప్ 4లోకి ఎంటర్ అయిపోయింది ఎస్ఆర్హెచ్. ఫ్రెండ్స్, ఒకసారి ఈరోజు జరిగిన మ్యాచ్ సమరీ చూద్దాం ఫాస్ట్గా. ఇదే ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 50 ఎస్ఆర్హెచ్కి అండ్ రాజస్థాన్ రాయల్స్కి. లైవ్ ఫ్రమ్ హైదరాబాద్లో జరిగింది మ్యాచ్. ఐపీఎల్లో ఇది 50వ మ్యాచ్ యొక్క టాస్ విషయానికి వస్తే ఫస్ట్ టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. మ్యాచ్ నెంబర్ 50 సమరీ చూద్దాం ఫాస్ట్గా. ఇది ఎస్ఆర్హెచ్కి రాజస్థాన్ రాయల్స్కి జరిగిన మ్యాచ్. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్స్లో 201 రన్స్ చేసింది, 3 వికెట్లు కోల్పోయి. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి నితీష్ రెడ్డి 42 బాల్స్లో 76 రన్స్ చేసిండు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి హేడ్ 44 బాల్స్లో 58 రన్స్ చేసిండు. థర్డ్ హైయెస్ట్ క్లాసెన్ జస్ట్ 90 బాల్స్లోనే 42 రన్స్ చేసిండు. అభిషేక్ శర్మ 10 బాల్స్లో 12 రన్స్ చేసిండు. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆవేష్ ఖాన్ 4 ఓవర్స్ వేసిండి, 39 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సందీప్ 4 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 202 రన్స్. అందుకు రిప్లై గాను 20 ఓవర్స్లో 200 రన్స్ మాత్రమే చేయగలిగింది. జస్ట్ 1 రన్ తేడాతో ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్లో బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి పరాగ్ 49 బాల్స్లో 77 రన్స్ చేసిండు. సెకండ్ హైయెస్ట్ జైస్వాల్ 40 బాల్స్లో 67 రన్స్ చేసిండు. థర్డ్ హైయెస్ట్ వచ్చి పోవెల్ 10 బాల్స్లో 27 రన్స్ చేసిండు. హిట్ మేయర్ 9 బాల్స్లో 13 రన్స్. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ ఎక్సలెంట్ బౌలింగ్ చేసిండు. లాస్ట్ బాల్లో వికెట్ తీసి సన్ రైజర్స్కి విజయాన్ని అందించాడు భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్స్ వేసింది ఈ మ్యాచ్లో 41 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. కమిన్స్ కూడా ఎక్సలెంట్ బౌలింగ్ చేసింది ఈ మ్యాచ్లో. చాలా డాట్ బాల్స్ ఎక్కువ వేసిండు. 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నటరాజ్ కూడా ఎక్సలెంట్గా వేసిండు ఈ మ్యాచ్లో. 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచిందంటే అందుకు బౌలర్సే మెయిన్ రీజను. ఫైనల్గా ఈ మ్యాచ్ రిజల్ట్ ఏంటంటే రాజస్థాన్ రాయల్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జస్ట్ 1 రన్ తేడాతో గెలిచారు. ఈరోజు జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయినప్పటికీ టేబుల్ టాప్లో కంటిన్యూ అవుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ మొత్తం 10 మ్యాచెస్ ఆడితే 8 మ్యాచెస్ గెలిచారు, 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఈరోజు మ్యాచ్తో కలిపితే 2 మ్యాచ్లు ఓడిపోయింది. మొత్తం రాజస్థాన్ రాయల్స్కి 16 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా ఐపీఎల్ పాయింట్ టేబుల్లో సెకండ్ ప్లేస్లో కోల్కతా నైట్ రైడర్స్ ఉన్నారు. 9 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచారు, 3 మ్యాచెస్ ఓడిపోయారు. 12 పాయింట్స్ ఉన్నాయి కోల్కతాకి. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ ఉన్నారు. 10 మ్యాచెస్ ఆడితే 6 మ్యాచెస్ గెలిచారు, 4 మ్యాచెస్ ఓడిపోయారు. 12 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. నెక్స్ట్ 4th ప్లేస్లో ఎస్ఆర్హెచ్ ఈరోజు మ్యాచ్లో గెలిచారు కాబట్టి 10 మ్యాచెస్ ఆడితే 6 గెలిచారు. ఈరోజు మ్యాచ్తో కలిపితే 4 లాసెస్ ఉన్నాయి, 12 పాయింట్స్ ఉన్నాయి ఎస్ఆర్హెచ్కి. నెక్స్ట్ 5th ప్లేస్లో చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నారు. 10 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు గెలిచారు, 5 మ్యాచ్లు ఓడిపోయారు. 10 పాయింట్స్ ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్కి. నెక్స్ట్ 6th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచెస్ ఆడితే 5 మ్యాచెస్ గెలిచారు, 6 మ్యాచెస్ ఓడిపోయారు. 10 పాయింట్స్ ఉన్నాయి ఢిల్లీకి. నెక్స్ట్ 7th ప్లేస్లో పంజాబ్ కింగ్స్ 10 మ్యాచెస్ ఆడితే 4 గెలిచారు, 6 ఓడిపోయారు. 8 పాయింట్స్ ఉన్నాయి పంజాబ్కి. 8th ప్లేస్లో గుజరాత్ టైటాన్స్ 10 మ్యాచెస్ ఆడితే 4 గెలిచారు, 6 ఓడిపోయారు. 8 పాయింట్స్ ఉన్నాయి గుజరాత్ టైటాన్స్కి. నెక్స్ట్ 9th ప్లేస్లో ముంబై ఇండియన్స్ 10 మ్యాచెస్ ఆడితే జస్ట్ 3 మ్యాచెస్ మాత్రం గెలిచారు, 7 మ్యాచెస్ ఓడిపోయారు. 6 పాయింట్స్ ఉన్నాయి ముంబైకి. నెక్స్ట్ 10th ప్లేస్లో ఆర్సీబీ ఉంది, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. 10 మ్యాచెస్ ఆడితే 3 మాత్రం గెలిచి 7 ఓడిపోయి 6 పాయింట్స్ ఉన్నాయి ఆర్సీబీకి.
ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ అండ్ ఆర్సీబీ ప్లే ఆఫ్కి ఈ సీజన్లో కష్టమే అనిపిస్తుంది. ఇంకా ముంబై ఇండియన్స్ 4 మ్యాచెస్ ఆడాలి, ఆర్సీబీ 4 మ్యాచెస్ ఉన్నాయి రిమైనింగ్. ఆ 4 మ్యాచ్ గెలిచినా కానీ ఆల్రెడీ ఇప్పుడు 6 పాయింట్స్ ఉన్నాయి రెండు టీములకి. ఇంకా 4 మ్యాచెస్ గెలిచినా వరుసగా 8 పాయింట్స్ యాడ్ అవుతాయి, మొత్తం 14 పాయింట్స్ వస్తాయి. అప్పుడేమో ఛాన్స్ ఉంటుంది. మిగతా టీమ్స్ ఓడిపోతేనే ఈ రెండింటికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఐపీఎల్ రూల్స్ తెలుసు కదా, టాప్ 4లో ఉన్న టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి. మీ అభిప్రాయం ప్రకారం ఏ టీమ్స్ ఈ సీజన్లో ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతాయి? అండ్ ఈ సీజన్లో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. అండ్ ఈ సీజన్లో ఏ టీము విన్నరో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.